నేజా పార్ట్ 1 మూవీ రివ్యూ. సంబంధం లేకుండా ఈ మూవీ రివ్యూ ఏంటి బ్రో అని అనుకుంటున్నారా? సంబంధం ఉంది, మీకు కాదు నాకు. లేటెస్ట్ గానే నీజా పార్ట్ 2 రిలీజ్ అయింది, ఓటీటీకి కూడా వచ్చేసింది. పార్ట్ 2 అనేది సెన్సేషనల్ హిట్ అందరికీ తెలుసు. అయితే ఫస్ట్ అదే చూద్దాం అనుకున్నా, కానీ 1 చూసాకే అది చూడాలంట. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 చూడకుండా 2 చూడొద్దని గూగుల్ చెప్పింది. అందుకే ఈ పార్ట్ 1 ఇమీడియట్ గా స్టార్ట్ చేయడం జరిగింది. మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పార్ట్ 1 చూసాకే పార్ట్ 2 చూడండి, లేదా వద్దు. ఇక ఈ నేజా పార్ట్ 1 చూసాక నాకైతే నచ్చలేదు. సారీ, జస్ట్ జోక్ చేసే అంతే, కంగారు పడ్డారా? ఈ పార్ట్ 1 చూసాక నాకైతే భలే ఉంది మూవీ. మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది, బాగుంది మూవీ. రియల్లీ స్టార్ట్ టు ఎండ్ వరకు సూపర్ ఇంట్రెస్టింగ్ అనిపించింది మూవీ. ఆ రైటింగ్ ఉంది, ఫుల్ సాలిడ్ ఉంది. నీజా క్యారెక్టర్ రైటింగ్ అయినా, క్యారెక్టర్ డెవలప్మెంట్ అయినా, మరి ముఖ్యంగా అతని క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్ అయినా, ఆ క్యారెక్టర్ ఒక ఆర్క్ అయినా, ఇవన్నీ కూడా మామూలుగా లేవు. ఆ ఒక్క క్యారెక్టర్ తో సినిమా దద్దరిల్లిందని చెప్పొచ్చు. నేజా వాట్ ఏ క్యారెక్టర్ రైటింగ్ అండి. అసలు సినిమా ఎక్కడ హుక్ చేస్తుందంటే, నేజా ఒక పుట్టుకనే అతని ఒక కాన్ఫ్లిక్ట్, క్యారెక్టర్ వాజ్ సొసైటీ. ఈ కాన్ఫ్లిక్ట్ ని ఇందులో ఎలా యూజ్ చేసుకున్నారంటే ఒక రేంజ్ లో యూజ్ చేశారు. అతను పుట్టిన పుట్టుక వల్ల అతని ఊరి వాళ్ళు అతను ఒక ప్రమాదం, అతను ఒక డేమోన్ అని, అతను ఒక రాక్షసుడని అందరూ దూరం పెడతారు. దానివల్ల చిన్నప్పటి నుంచి అతనిలో కసి వల్ల వచ్చే కోపం, దుఃఖం ఇవన్నీ పెరిగి జనరల్ గా అతను మంచివాడే. డీప్ గా చూస్తే నేజా ఒక ఎమోషనల్ ఫెలో, కానీ అతను పెరిగిన విధానమే అతను ఇలా మార్చింది. ఇంతకుముందు చెప్పినవన్నీ ఎమోషనల్ డెప్త్ లో ఒక కీ రోల్ ప్లే చేశాయి. ప్లాట్ లైన్ ఏంటంటే, ఈ బాయ్ నేమును నేజా, అతను పుట్టడమే ఒక డెమోన్ లాగా పుడతాడు. అలా పుట్టడం వల్ల ఇతని ఊరి వాళ్ళందరూ ఇతన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. నిజానికి అతను ఒక పెద్ద టీట మనిషి, పెద్ద టీటగాడు. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, ఎప్పుడు ఏం గొడవలు ఇంటి మీదకి తెస్తాడో తెలియదు. ఇలాంటి వాడు ఒక మనిషి రూపంలో ఉన్న ఒక డ్రాగన్ తో ఫ్రెండ్షిప్ చేస్తాడు. తర్వాత అసలు ఏమైంది, లాస్ట్ కి ఏం జరిగింది, ఇదే కాదు ఇంకో లైన్ కూడా స్టోరీకి లింక్ అయి ఉంటది. అది చెప్తలేను, అది చెప్పడం కంటే చూస్తేనే కిక్కు. అసలు అదేంటి, లాస్ట్ కి ఏం జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ అన్నమాట. ఇతను పెద్ద టీటగాడనే ఇతని పేరెంట్స్ ఇతన్ని బయటికి వదలరు. నేజా పెద్ద కన్నింగ్ నా కొడుకు, డేంజర్ గాడు. ఇతని వల్ల ఇతని పేరెంట్స్ కి ఎప్పుడు ప్రాబ్లమే, కానీ అవి చేయడానికి నేజాకి మంచి కారణాలే ఉంటాయి. ఎమోషనల్ డెప్త్ అనేది ఎలా ఉంటదంటే, ఇందులో ఒక యానిమేషనల్ మూవీకి ఎమోషనల్ డెప్త్ యాడ్ అయితే రిజల్ట్ ఎలా ఉంటదనేదే ఈ మూవీ అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు, నీజా క్యారెక్టర్ వల్లనే సినిమా ప్రొసీడ్ అవుతూ ఉంటది. అతని వల్లే సినిమా ప్రొసీడ్ అవుతుంది. ఎలా అంటే, అతను ఇప్పుడు ఏం చేస్తాడు, అతను స్క్రీన్ మీదకి వచ్చినప్పుడల్లా ఆడియన్స్ కి ఎలా ఉంటదంటే, ఇప్పుడు వీడేం టీట పని చేస్తాడో ఏంటో అని ఎలా ఉంటది అంటే, అతను చేసే పనుల వల్లనే సినిమా స్టోరీ రన్ అవుతూ ఉంటది. అతని క్యారెక్టరే ఫుల్ క్రేజీ ఉంటది. నాకైతే కొన్ని సీన్లు అయితే మాత్రం భలే అనిపించాయి. అవే నీజా క్యారెక్టర్ తో వచ్చేవి సూపర్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్ నవ్విచ్చింది, ఏడిపించింది, హై ఇచ్చింది. ఇక మెయిన్ అయిన యాక్షన్ విషయానికి వస్తే, మామూలుగా హై ఇవ్వదు, భలే ఉంటది యాక్షన్. లాస్ట్ 30 మినిట్స్ అయితే సినిమా పీక్ లో ఉంటది. ఆ లాస్ట్ 30 మినిట్స్ లో కూడా లాస్ట్ 10 to 15 మినిట్స్ అయితే ఫుల్ ఎమోషనల్ గా ఉంటది. లాస్ట్ 30 మినిట్స్ సినిమా వేరే లెవెల్ కి వెళ్ళిద్ది. ఎమోషనల్ టచ్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటది. అర్జెంట్ గా పార్ట్ 2 స్టార్ట్ చేయాలి. ఇక బీజిఎం కూడా బానే ఉంటది. యాజ్ యూజువల్ విజువల్స్ అండ్ యానిమేషన్ స్టన్నింగ్ గా ఉంటాయి. మొత్తానికి ఈ నీజా పార్ట్ 1 నాకైతే సూపర్ ఉంది, అస్సలు మిస్ అవద్దు. ఫ్యామిలీ వాచబులే, అడల్ట్ సీన్ లాంటి ఏముండవు. కిడ్స్ తో అయితే ఇక మస్ట్ వాచ్ ఫిలిం. సో మరి దీని నేజా పార్ట్ 1 మూవీ రివ్యూ గురించి, మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, జై హింద్.